ఇక రైల్వే డివిజన్లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తున్న నైనీ డూన్ ఎక్స్‌ప్రెస్‌లో 1100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న నైనీ డూన్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా దాదాపు 100 కిలోల బరువున్న రాయి వచ్చింది. ఇక దీంతో ఇంజన్ చక్రం పైకి లేచి వాహనం 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. లక్నో పైలట్ చాకచక్యంగా రైలును ఎలాగోలా ఆపేశాడు. మంగళవారం రాత్రి 7:30 ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక డెహ్రాడూన్, కత్గోడం మధ్య నడుస్తున్న నైనీ డూన్ ఎక్స్‌ప్రెస్ సియోహరా నుండి ముందుకు వెళ్ళినప్పుడు ట్రాక్పై ఉంచిన పెద్ద రాయి చక్రం కిందకు వచ్చింది. ఇక రైలు వేగం పెరగడంతో పెద్దగా కట్ కట్ అని సౌండ్ వచ్చి బోగీలు వణుకుతూ వచ్చాయి. ఇక దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక డ్రైవర్ వెంటనే రైలు వేగాన్ని తగ్గించి బ్రేకులు వేసి ఆపాడు. దిగి చూడగా ట్రాకులకు చక్రాలకు మధ్య పెద్ద రాయి కనిపించింది. ఇక డ్రైవరు వెంటనే కంట్రోల్కి సమాచారం అందించాడు. ఇక మెకానికల్ విభాగం బృందం మేవాన్వాడకు చేరుకొని పనిముట్లతో రాయిని ముక్కలు చేశారు. ఇక దీని తర్వాత చక్రాల మధ్య ఇరుక్కున్న రాయిని అతి కష్టం మీద తొలగించారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇక ఇతర రైళ్లకు ఇబ్బంది కలగకుండా లోకో పైలట్ మేవాన్వాడ నుంచి రైలును ముందుకు తీసుకెళ్లాడు. ఇక రైలు డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, గార్డు, ప్రయాణికుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ సమయంలో రైలు 36 నిమిషాల పాటు కాంతు వద్ద నిలిచిపోయింది. ఈ పరిమాణాన్ని రైల్వే అధికారులు వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. మొత్తం విషయం గురించి సమాచారం అందుకున్న రైల్వే యంత్రాంగం వెంటనే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి ఇక ప్రత్యేక సాక్షుల ప్రకారం రాయి బరువు 100 కిలోలకు పైగా ఉంది. ట్రాక్పై ఇంత భారీ రాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న రైల్వే అధికారులను కలవరపెడుతుంది. ఇక సంఘటన జరిగిన ప్రాంతంలో ఆర్‌పీఎఫ్ పెట్రోలింగ్ చేయదు. కానీ రైల్వే ట్రాక్ మెను అక్కడ పెట్రోలింగ్ చేస్తారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులను విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన చోట సామాన్య ప్రజలు సంచారం లేదని అధికారులు చెబుతున్నారు. మరి ట్రాక్ పైకి అంత పెద్ద రాయి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.